ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం వాసవి కన్యకా పరమేశ్వరీ పాదారవిందలములకు నమస్కారము. ఓం హ్రీం శ్రీం శ్రీవాసవి కన్యకా దేవి పురాణము సప్తదశాధ్యాయము. అనంతరము వైశ్యశ్రేష్ఠులు గురువగు భాస్కరాచార్యునకు నమస్కరించి మా వైశ్య వివాహమునకు సంబంధించిన యాచార లక్షణములను దెలుపుడని కోరిరి. అంత భాస్కరాచార్యుడు సంతోషించినవాడై శిష్యులైన బాలవైశ్యులను జూచి, ఓ బాలకుమారా, మీ పూర్వులచే వివాహ క్రతువు ఎట్లాచరించపబడినదో దానిని సర్వము నిపుడు తెలియజేయుచున్నాను. పూర్వము బ్రహ్మఋషులచే వేదోక్త విధిననుసరించి చెప్పబడినట్లు పంచానికముగా వివాహ క్రతువు నాచరించవలెను. అటుపై వైశ్యవర్ణము వారు ఆచరింపవలసిన కొన్ని విశిష్టాచారములను సావధానులై వినుడు అని ఇట్లు చెప్పసాగెను. భాస్కరాచార్యుడు వైశ్యుల వివాహ విధానమును వివరించుట. శిష్యవరులారా, కైలాసవాసులైయుండిన మీ పూర్వవైశ్యులు స్వకుల కన్యక యొక్క వివాహ విధానమును గురించి ఆలోచించియుండిరి. ఆ వివాహ విధిని అనుసరించియే వైశ్యవర్ణములో వివాహములు చేయదగినవి. ఇంద్రుని, అగ్నిని, వరుణుని, కుబేరుని, చంద్రుని స్తంభరూపములుగా ప్రతిష్ఠించి ఆఫ్రోలి స్తంభములతో మంటపమేర్పరచి ఆ మంటప వేదికపై తూర్పు ముఖముగా ఈ శుభకార్యము చేయదగినది. వేదోక్తరీతిని సూత్రకారులు చెప్పిన విధానమును అనుసరించి వైశ్యులు కూడా 5 దినములు వివాహ క్రతువును ఆచరించవలెను. ఇప్పుడు వైశ్యులకు వివాహ కార్యములతో పాటు ఆచరించవలసిన విశేష కార్యక్రమమును విశదముగా వినుడు. ప్రథమములో మొదటి దినమున గంగాపూజ గావించవలెను. అనంతరము సాయం ప్రాతకాలములలో వైశ్యులు ఔపాసనను, అగ్నికార్యమును చేయవలెను. రెండవ దినమున సకల పాప పరిహారమునకే సమస్త దేవతలను యథాశక్తి భక్తితో పూజించవలెను. అటుపై వధూవరులు భోగభాగ్యాభివృద్ధికై గ్రామపు వెలుపలకు మంగళతూర్యములతో వెళ్లి 2 కలశములలో 32 పసుపు ముద్దలను ఉంచి కలశములను వేరువేరుగా పూజించవలెను. మూడవ దినమున వైశ్యోత్తములచే గోత్రపూజ చేయదగినది. 4వ దినమున వధూవరులు రాత్రి యొక్క తొలిజామున కామధేనువు పూజ గావించవలెను. వైశ్యులు ప్రధాన వృత్తులలో గోపరిపాలన మొకటి, గోమఠముల నెలకొల్పి గోపోషకులై గోమఠులు, కోమఠులు అను పేరు పొందిన వైశ్యులకు కామధేనువు తల్లియే విలసిల్లుచున్నది. కైలాసము నుండి భూలోకమునకు మహాప్రస్థానము గావించిన మీ పూర్వులు గోగర్భ ప్రదేశములో కొంతకాలము వసించి గోకర్ణక్షేత్రము ద్వారా భువికి అవతరించిరి. వారు సర్వదేవతా స్వరూపిణి అయిన కామధేనువుకు ఘృత, క్షీర, శర్కర, నారికేళ ఫలములతోనూ ఏలకులతోనూ కూడిన వరిపిండిని నైవేద్యమిడి దానిని ప్రసాదముగా స్వీకరించి శక్తివంతులైరి కనుకు వివాహ సమయములో వధూవరులు కామధేనువుకు ఆ విధముగానే నైవేద్యమిడి పూజించవలెను. 4వ రోజు రాత్రి శేషహోమమును సమాప్తము చేయవలెను. వైశ్యులు ఓడలలో విదేశ వ్యాపారము చేయుట యందు సుప్రసిద్ధులు. అందువలన ఓడ వైశ్యులకు పూజనీయమైనది. కనుక వివాహ సందర్భములో 5వ దినమున వైశ్యులు నౌకాసమర్చనము గావించవలెను. 6వ దినమున పంచప్రోలి స్తంభములతో విరాజిల్లు కళ్యాణ వేదిక మధ్యమున పరాశక్తి స్వరూపిణి అయిన వాసవి కన్యకా పరమేశ్వరీ దేవీ కలశమును స్థాపించి 7వ దినమున నందీశ్వరార్చనము గావించవలెను. తదనంతరము గురునాజ్ఞతో కంకణ విసర్జనము చేసి వస్త్రభూషణమును, ధనధాన్యములను కులగురువుకు సమర్పించి సంతోషపరచి అటుపై వధువుతో గూఢవరుడు గృహప్రవేశము చేయవలెను. ఇట్లు విశేష కార్యక్రమములతో గూడి వైశ్యులకు వివాహము 7 దినముల క్రతువైనది. వివాహ క్రతుదినములైన ఈ 7 దినములలో ఏకభుక్తులై సాయం సమయముల యందు పసుపు కుంకుమలతో పరిమళించు సాలంకృత కలశములోనికి పరాశక్తి స్వరూపిణి అయిన కన్యకాదేవిని ఆవాహనము చేసి దేవీవ్రత పూజన మాచరించవలెను. ఇది ప్రాచీన కాలములో మీ పూర్వవైశ్యులు ఆచరించిన వివాహ క్రతు విధానము. పరిస్థితులు అనుకూల్యముననుసరించి ఈ వివాహ క్రతువు పైన చెప్పిన అంశముల క్రమమును విడువకుండా 7 దినములలో గాని తప్పని పరిస్థితులలో 3 దినములలో గాని తుదకు 1 దినములోనైనను ఆచరింపనగును.
అని ఆచార్యుడు చెప్పిన అనంతరము ఆ సభలో విరూపాక్షుడు భాస్కరాచార్యునితో, గురుదేవా, మా తండ్రి బంధు సమూహములను పిలిపించి వారిని ప్రేరేపించి మిక్కిలి భయంకరమైన అగ్నిలో వారితోగూడి ప్రవేశించెను. తల్లిదండ్రుల వియోగముతో నేను దుఃఖించుచున్నట్లే అందరును తమ తమ తల్లిదండ్రులను పోగొట్టుకుని దరిలేని దుఃఖసముద్రలో మునిగియున్నారు. వారికి దుఃఖోపశమనము గావించుట కొరకు నేనేమి చేయతగునో దయచేసి తెలియజేయుడు అని ప్రార్థించెను. అంత భాస్కరాచార్యుడు శిష్యుని జూచి, ఓ మహారాజా, పరంధామమును పొందిన పితరులను గూర్చి నీవు దుఃఖించదగదు. అగ్నిలో ప్రవేశించిన మీ బంధువుల యొక్క బిడ్డలను పిలిపించి వారినోదార్చి వారి కోర్కెలను తీర్చి దుఃఖమునుపశమింపజేయుము అని బోధించెను. ఆనాటికి సభ చాలించబడినది. వైశ్య సమారాధన వర్ణనము. మరునాటి ఉదయమున విరూపాక్ష శ్రేష్ఠి తన తండ్రితో పాటున అగ్నిప్రవేశము చేసిన బంధుజనుల బిడ్డలనందరినీ నగరేశ్వరాలయమునకు పిలిపించి వారి తల్లిదండ్రులు చేసిన మహాత్యాగమును మిక్కిలిగా ప్రశంసించి పలు విధముల స్వాంతన వచనములు పలికి వారినందరినీ సకుటుంబ సపరివారముగా తన ఇంటికి భోజనమునకు రమ్మని ఆహ్వానించెను. విరూపాక్షుని ఆహ్వానము మేరకు మరుసటి రోజున బంధుమిత్ర జనులందరూ రథ, గజ హయాది వాహనముల నధిరోహించి వైశ్యరాజైన విరూపాక్షుని భవనమునకు విచ్చేసిరి. 4000 మూరల విస్తీర్ణము కలిగి మణిఖచితములైన సోపానములు గలదియు, స్ఫటిక స్తంభములతో శోభిల్లు నదియు, నవరత్నములతో కూర్చబడిన మేల్కట్ల కాంతులచే ప్రకాశించునదియు, మృదులములైన రత్నకమ్మళ్లు పరచబడిన నేలతో నొప్పారునదియు, సుగంధ ధూపములతో పరిమళించునదియు, నవనిధులతో నిండి కుబేరుని గృహముతో సమానమైనదియునైన విరూపాక్షుని ప్రాసాదములో 100 పంక్తులు దీరి భోజనమునకై కూర్చుండిన వైశ్యబృందము 100,000 సంఖ్యగలదై వెలుగొందినది. పంచభక్ష పరమాన్నములతోడను పలురకముల పిండి వంటలతోడను గూడిన దివ్యభోజనమును 1000 మంది వడ్డించుచుండగా విరూపాక్ష శ్రేష్ఠి పంక్తుల మధ్య తిరుగుచు కూర్చుండిన వారికి ఉపచారములను చేయసాగెను. అంత ఆ వైశ్యులందరూ లెస్సగా విందారగించి, నాడు సైన్య సమేతుడగు భరతునకు భరద్వాజ మహర్షి గావించిన ఆతిథ్యమువలే నేడీ విందు భోజనమున్నది అని సంతుష్టచిత్తులై వేనోళ్ల విరూపాక్షుని పొగడసాగిరి. అటుపై విరూపాక్షరాజు తన తండ్రితో పాటు ఆత్మార్పణ గావించిన వారి కుటుంబములకు కోటి స్వర్ణ ముద్రలను, అనేక రత్నములను, వస్త్రవాహన భరణాదులను బహూకరించి వారిని సంతోషపరచెను. వాసవి నవరాత్రి మహోత్సవములు. అటుపై చైత్రశుద్ధ పౌర్ణమి నుండి 9 రాత్రులు ఆ వైశ్యోత్తములందరూ గలిసి జరిపిన ఉత్సవములలో అన్ని వర్ణముల వారుగు పట్టణ ప్రజలు పగటిని రాత్రిని తెలుసుకొనలేకపోయిరి. వాసవీదేవి ప్రభావము చేత గోవులు కుండలతో పాలియసాగినవి. వృక్షములు కల్పవృక్ష సమానము లైనవి. నదులు తేనె వంటి మధుర జలవాహినులైనవి. బావులు అమృతపు కొలంకులైనవి. వైశ్యుల ఉత్సవములలో బ్రాహ్మణులకును ఋషులకును పేదలకును బహుప్రకారములైన భూరిదానములొసగిరి. ప్రతిదినము భోజనము చేయుచుండిన 100,000 బంధుమిత్ర పరివార జనుల సంఖ్యను జూచి విరూపాక్షుడుత్సాహముతో ఉప్పొంగిపోయెను. అనంతరము ప్రజలందరూ పలువిధ వాహనములతో రకరకముల మంగళవాయిద్యములతో నటగాయక వైతాళికులతో కూడి అత్యంత వైభవోపేతముగా నగర ప్రదక్షిణము గావించి గౌరీనగరేశ్వరులను, కోనకమలాజనార్దనులను, వింధ్యవాసినీదేవిని సకలోపచారములతో అర్చించి వాసవీదేవి యొక్క అర్చావతారమూర్తి సన్నిధికి చేరుకొనిరి. శ్రీవాసవీ దేవి సహస్ర నామస్తోత్ర మహత్వము. అర్చావతారయై వెలసిన శ్రీవాసవీకన్యకా పరమేశ్వరీదేవి సన్నిధికి చేరిన వారినెల్లరినీ గురువరేణ్యుడైన భాస్కరాచార్యుడు ఆ దేవి యొక్క విశేష పూజకు సంసిద్ధులను జేయిచు ఇట్లు చెప్పసాగెను. ఓ భక్తవరులారా, శ్రీ వాసవీకన్యకాదేవి సహస్రనామ స్తోత్రము సర్వపాప వినాశకరమైనది. పూర్వము ఈ దేవీ సహస్ర నామస్తోత్రము ఆదిశేష భగవానునిచే ధర్మనందునకు చెప్పబడినది. మరియు మీ పూర్వుడగు సమాధియను మహాత్ముడు ఈ సహస్ర నామ స్తోత్రముతో ఆదికన్యకా పరమేశ్వరిని అర్చించి అమోఘ వరమును బడసి ధన్యుడయ్యెను. ఈ స్తోత్రము నరులకు ఆయురారోగ్యములు ప్రసాదించును.
ధనధాన్యాభివృద్ధి గావించును. దివ్యజ్ఞానమును కలుగజేయును. పుత్రపౌత్రాభివృద్ధిని సమకూర్చును. ఈ సహస్ర నామమునకు బ్రహ్మయే ఋషిగా చెప్పబడును. ఇది అనుష్టుప్ఛందస్సులో నున్నది. ఈ సహస్రనామములు శ్రీవాసవి కన్యకాదేవి లక్షణయుక్తములై విరాజిల్లుచున్నది. అనేక సహస్ర నామములలో ఇవి సర్వసిద్ధిప్రదములు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆగమర్చనము నందివి మిక్కిలి ముఖ్యమైనవి. ఈ సహస్ర నామములతో పఠించుటచే శ్రీవాసవీదేవి ప్రీతి పొందునట్లు ఇతర నామములను పఠించుట వలన ప్రీతినొందదు. శ్రీవాసవి కన్యకదేవికి ప్రియము గూర్చుటకే సదావాసవి సహస్రనామములనే పఠించవలెను. శ్రీవాసవికన్యా చక్రరాజమందు దేవిని నిలిపి కుంకుమతోగాని, పుష్పములతోగాని, తులసి దళములతోగాని ఈ సహస్రనామములను పఠించుచు పూజించువానికి పెనుగొండ పురవరాధీశ్వరి అయిన శ్రీవాసవికన్యక సమస్త శుభములను సమకూర్చును. అనంత శక్తివంతమగు శ్రీవాసవి మంత్రరాజమును సాంగముగా జరిపించినప్పుడు కలుగు ఫలము ఈ సహస్రనామ పఠనము వలన కలుగగలదు. కనుక ఈ దివ్య సహస్ర నామ స్తోత్రము చేతనే శ్రీవాసవి కన్యకాదేవిని అర్చించవలెను అని తెలిపి భాస్కరాచార్యుడు శ్రీవాసవి సహస్ర నామావళితో దేవిని కీర్తించనారంభించెను. ఆ సహస్రనామావళిననుసరించి విరూపాక్షాది వైశ్యులు శ్రీవాసవీదేవి అర్చావతారమూర్తిని కుంకుమతో పూజించి కీర్తనలతో స్తుతించిరి. ఆ దివ్య సహస్రనామ స్తోత్రములతోనూ భక్తిపూర్ణములైన స్తుతి కీర్తనలతోనూ సంప్రీతురాలైన వాసవి కన్యకాదేవి కోటి సూర్యప్రభాభాసమానయే వారికి ప్రత్యక్షమైనది. ఆ జగన్మాత దివ్యదర్శనము వలన అందరును పరమానందభరితులైరి. ఆ దేవదేవేశ్వరిని గాంచి భక్తితో తన్మయులై అవ్యక్త పరబ్రహ్మ రూపిణియైన ఓ ఆదిశక్తి, మంగళస్వరూపమైన ఓ దేవి, దుష్టదానములను నాశనము జేయు ఓ భద్రకాళిక, భక్తులకు ఇష్టార్థములనిచ్చు ఓ నారాయణి, సర్వలోకములను భ్రాంతి బొందించు ఓ మహామాయ, వాసుదేవుని సహోదరివైన ఓ శ్రీకన్యక, దుర్గతిహారిణివైన ఓ దుర్గాదేవి, నిజ భక్తులకు సదాజయమును చేకూర్చు ఓ విజయ, రసోమే సహా యని చెప్పబడిన రసస్వరూప పరమాత్మేను మకరందమును గర్భమున ఇముడ్చుకుని యున్న ఓ కుముదాదేవి, సర్వాకర్షణ శక్తి స్వరూపవై సృష్టికి మూలమైన తమః ప్రతీక నీలవర్ణవైన ఓ కృష్ణ, సర్వవ్యాపకమైన విష్ణుశక్తి స్వరూపవగు ఓ వైష్ణవీదేవి, శుంభనశుంభాది రక్కసులను దునుమాడిన ఓ చండిక, ఈశ్వర శక్తివైన ఓ ఈశాని, సమస్తము నందు వసించుచు సమస్తమును నీయందు వసింపజేసుకుని యున్న ఓ వాసవీదేవి, బ్రహ్మశక్తివైన ఓ శారదాదేవి, భండాసురాంశ సంభూతుడైన విష్ణువర్ధనుని అంతమొందింపజేసిన ఓ జ్యేష్ఠశైలపురీశ్వరి, ఓ మహాలక్ష్మీ స్వరూపిణి, ఓ మహాసరస్వతీ స్వరూపిణి, ఓ మహాకాళీ స్వరూపిణి, సృష్టిస్థితిలయకారిణివైన ఆదిపరాశక్తి, ఓ శ్రీ వాసవికన్యకాపరమేశ్వరీ దేవి, నీకు కోటి కోటి ప్రణామములు అని బహుభంగుల కీర్తించి ఆ జగదీశ్వరి చరణ కమలములకు సాష్టాంగ దండ ప్రణామములాచరించిరి. వారి భక్తి ప్రపత్తులుగాంచి ప్రసన్నురాలైన శ్రీవాసవీదేవి, నాయనలారా, మీ భక్తికి మెచ్చితిని. మీరు గావించిన నా దివ్య సహస్రనామావళి స్తోత్రముతో సంతుష్టురాలనైనాను. మీకు కావలసినది కోరుకునుడు. మీ అభీష్ట ఫలములనోసగెదను అని పలికి అనుగ్రహము చూపినది. ఇతి సప్తదశాధ్యాయము సమాప్తం. జై వాసవి.